హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యాలతో సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నేను వైకుంఠపురం సెకండ్ లైన్లో చేస్తున్నానండి. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. ఈరోజు 2 సార్లు 2 దగ్గర చేశాండి అన్నదాన కార్యక్రమం. అంటే ఒక ఏరియాలో పాపం అక్కడ చాలామంది కూర్చొని ఉంటారు. బృందావనం హాస్పిటల్స్ దగ్గర చాలామంది పెద్దవాళ్ళు కుష్ఠరోగులు కూర్చొని ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఇస్తానమాట. నేను ఆ పక్క వస్తూ ఉన్నానమాట. వస్తూ ఉంటే అక్కడ చాలామంది ఒక 30 మంది వరకు కనిపించారు. సరే దిగేసి అక్కడ అన్ని పనిచేసి మిగిలినటివి వైకుంఠపురం తీసుకొచ్చాను. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ కాళేశా గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని, మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సారీ అండి, ఇది వైకుంఠపురం కాదు. నేను రోజు ఈ ప్రోగ్రాం చేసి 3 రోజులైంది. పెట్టలేకపోతున్నాను. ఇది చెరువు కట్ట అనమాట. చెరువు కట్ట, స్వర్ణాల చెరువు కట్ట కింద గుడిసెలు వేసుకుని ఉంటారు. ఇది జొన్నవాడ వెళ్ళే దారి ఇక్కడ అనమాట. ఇక్కడ 2 దగ్గర పంచానండి. ఇక్కడ అంటే ఒక దగ్గర పంచితే ఎక్కువ మంది రారనమాట. అది చాలా పొడవుగా ఉంటుంది. అది మెయిన్ రోడ్ మీద పక్కన గుడిసెలు వేసుకొని ఉంటారు. చాలా పెద్ద రోడ్ అది. నేను అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ రాలేరనేసి నేనేం చేస్తాను అంటే 2 దగ్గరలో పంచాను అనమాట ఈరోజు తీసుకెళ్ళి. ఎంతోమంది నిరుపేదల కడుపులో నింపుతున్నాము మన సంస్థ తరఫున. నాకు చాలా చూడండి ఎంతమంది వస్తూ ఉన్నారు. చూసి ఎవరైనా వెళ్ళి చెప్తారు కదా, అది చూసి మళ్ళీ అక్కడ వస్తారనమాట. వాళ్ళందరూ వస్తూనే ఉంటారు, లాస్ట్ అయ్యే వరకు వస్తూనే ఉంటారు. నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఇంకా మన సంస్థతో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే కాళేశా కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు